హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 83 మంది మరణించినట్లు అధికారులు గుర్తించారు. మరో 76 మంది గాయపడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 270 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ను రిపేర్ చేస్తోన్న వర్కర్ల నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. ఓ వర్కర్ స్మోక్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాయ్పో జిల్లాలోని భారీ భవన సముదాయంలో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 7 బ్లాకుల్లో మంటలు వేగంగా వ్యాపించాయి. 304 ఫైర్ ఇంజన్లు, రెస్క్యూ వాహనాలు రెస్క్యూ ఆపరేషన్లు పాల్గొన్నాయి. భవనంలోని వెదురు బొంగులు, గ్రీన్ మెష్ల వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక ఈ కాంప్లెక్స్ లో మొత్తం 4600 మంది నివసిస్తున్నట్లుగా సమాచారం.